ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్. దేవుని పవిత్రమైన సన్నిధికి, ఆయన అంతులేని సమాధాన గల సన్నిధికి, అంతులేని జ్ఞానవంతమైన సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. దేవుని మాత్కర కృప, ఆయన కరుణ, ఆయన మహిమతో మీరందరూ ఆయనలో ఏకీభవించడానికి దేవుని అందరినీ పిలుచుకుంటున్నాడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, ఆయన మహిమను, ఆయన గొప్ప సన్నిధిని, ఆయన ఎనలేని ప్రేమ, ఊహించరాని కార్యాలకు దేవుని ఆహ్వానిస్తున్నాడు. పరలోక తండ్రి యేసు మరో తండ్రి, ఆయన ప్రియ తండ్రి అయిన యెహోవా సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తన 84వ అధ్యాయము ఇలా పలుకుతున్నాడు దావీదు. సామ్స్ 84 verses 1 to 5. దేవాది దేవుడు గొప్ప ఆలయానికి మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటామనేది దావీదు నేర్పిస్తున్నాడు. సామ్స్ 84 verses 1 to 5. How I love your temple, Lord Almighty. How I want to be there. I long to be in the Lord's temple. With my whole being, I sing for joy to the loving God. Even the sparrows have built a nest, and the swallows have their own home. They kept their young near your altars. Lord Almighty, my kind and my God. How happy are those who live in your temple, always singing praise to you. రాజాని భవనములో రేయుంబవలు వేచి ఉందును. రాజాని భవనములో రేయింబవలు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును. చింతలు మరచదను. స్తుతించి ఆరాధింతును. చింతలు మరచదను. రాజాని భవనములో రేయింబవలు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును. చింతలు మరచదను. స్తుతించి ఆరాధింతును. చింతలు మరచదను. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా,
అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. దేవాది దేవుని సన్నిధిలో గడుపుటకు ఎంత అదృష్టం ఉండాలి. ఎంతగా మనం దేవుని పట్ల దాహము కలిగి ఉంటే ఆయన సన్నిధిలో రేయింబవళ్ళు ఉండి ఉంటాం కూడా. అదే అంటున్నాడు దావీదు, ఆయన ఆలయం ఎంత గొప్పది, ఎంత అదృష్టమైన మనిషిని, నేను ఒక రోజంతా ఆయన ఆలయంలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. అదే కాక దేవుని ఆలయంలో దేవుని సంఘాల్లో పిచ్చుక గూడు కట్టుకుంటుంది, పావురాలు గూడు కట్టుకుంటాయి. తన బిడ్డలను దేవుని దివ్య బలి పీఠముకు దగ్గరగా ఆ బిడ్డలను పెంచుతున్నాయి. ఆ పక్షులు ఎంత అదృష్టమైన పక్షులు కదా, ఆ పక్షులు ఎంత పుణ్యకారమైన పక్షులు కదా. తన పుట్టిన బిడ్డల్ని కూడా దేవుని ఆలయంలోనే పెంచుతుందే, ఎంత ధన్యము ఆ పక్షులు. దావీదు అంటున్నాడు, Psalms 84 verses 3 says, even the sparrows have built a nest and the swallows have their own home. They keep their young near your altars. Yes, my Lord. అవును దేవా, పక్షులు తన బిడ్డలు నీ ఆలయంలోనే పెంచుతారు. ఎంత ధన్యులు. మేమేమో మా బిడ్డల్ని మా ఇంట్లో పెంచుతాం, కానీ పక్షుల పిల్లలు నీ ఆలయంలో నీ దివ్యబలి పీఠం దగ్గర పెరుగుతున్నారు. వాళ్ళు ఎంత ధన్యులు. అటువంటి పక్షుల వలె నేను కూడా నీ ఆలయంలో సదా సర్వదా నిలిచిపోదును గాక. నేను కూడా నీ ఆలయంలో సదా సర్వదా అలాగే నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ పక్షుల వలె నేను కూడా ఒక సొంత గూటిని అక్కడ కట్టుకుందును. హౌ లక్కీ ఆర్ ద స్పారోస్ అండ్ ద పిజన్స్ కీప్ దర్ చిల్డ్రన్ ఇన్ ది చర్చ్, ఇన్ ది ఆల్టర్. The child grows in front of the altar. And how lucky I am to be in your presence every day, praising you, worshiping you, singing your hymns with joy. My soul is satisfied when I praise you. My soul is so blessed when I praise you with hymns. My God, thank you, Lord, for this wonderful opportunity you have given to me. I can lift both the hands and praise you. Isaiah chapter 1 verse 15 says, lift up your hands and pray. Let Lord wash your hands which is filled with blood. Isaiah 1:15 says, గ్రంథం 1:15 ఉంటుంది, ఈ రెండు చేతులను దేవుడు పవిత్రపరచును గాక, ఏనగా ఈ చేతుల్లో పాపం నింపబడి ఉన్నది, ఈ చేతికి పాప రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయి, ఆ ప్రభువే శుద్ధీకరించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Psalms 84 verse 4 says, how happy are those who live in your temple, always singing praises to you. How happy are those whose strength comes from you. When I'm praising God, when I'm inviting God into me by doing praise and worship, the heavenly strength, the strength of God fills in me. దేవుని మాత్కర శక్తి నాలో నింపబడుతుంది. దేవుని ఎనలేని శక్తితో నేను నింపబడుతున్నాను. నేను ఎప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తానో అప్పుడు దేవుని బలము, దేవుని శక్తి నా నింపబడుతుంది. When I start praising to God, God's power and God's strength strengthens me so that I cannot become weak. Praise and worship gives power. Praise and worship gives strength. At least one hymn a day, at least one time a day, at least for half an hour, I want to spend some time in presence of God. Whether it may be in church, whether it may be a chapel, whether it may be a blessed sacrament prayer hall, or it may be an ordinary prayer hall,
At least I go there and spend some time for half an hour and sing to hymns and come, so that I can get the power of God. To charge yourself, you have to plug yourself in the temple of God. To charge yourself, you have to plug in your life. You have to plug in yourself in a time of prayer, a time of worship, so that the God will be with you. God will give His power and strength. He will empower you with His power. That's what we see in Psalms 84 verse 6. As they pass through the dry valleys of Baca, it becomes a place of springs. The Atrium rain fills with pools. Whenever I am filled with the Spirit of God, I am filled with the springs of living God. I am filled with the springs of water which is flowing from God in me. నా ఆరాధించినప్పుడు జీవ జలము, పరలోక జలము నా నింపబడి నేను ఉన్నతమైన శక్తిలోకి నడిపింపబడుతున్నాను. ఉన్నతమైన మాత్కర శక్తిలోకి నేను నడిపింపబడుతున్నాను. దేవాది దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నేను ఆయనలో వెళుతున్నాను. ఆయనలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. Praising God is very important. At least once in a day, at least for 5 minutes, I have to go and spend some time in the church. Whether it's a church, whether it's a prayer hall, I have to spend some time in God. If I don't give time to God, my God will not accept me as His child. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Once if you go to today's reading, God has given us a wonderful reading today. ఈరోజు అంశంలోకి మనం వెళదాం. దేవుడు మన ఎలా తన వాక్కుతో బలపడుతున్నాడో చూద్దాం. సొలొమోనుకు రాసిన జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం ధ్యానిస్తాం. Reading from the book of the Wisdom of Solomon, chapter 1, verses 6 onwards. If you have a Bible in your hand, please open your Bible. Or you have a Bible in your phone app. In your phone, if you have a Bible app, just open it and see. The Wisdom of Solomon, chapter 1, verses 6 onwards. Wisdom is a spirit that is friendly to people, but she will not forgive anyone who speaks against God. For God knows our feelings and thoughts, and hears our every word. This is the word of the Lord. All glory belongs to God. The word of God says, wisdom is a spirit. Wisdom is a spirit for you. That is the Spirit of God which is moving in you very friendly. But the same wisdom will not forgive anyone who speaks against God. A person, any brother, any sister in our community knows the Bible, who knows the Word of God, who is having the wisdom of God in them, they have the Spirit of God in them. The Spirit of God, which is in wisdom, is moving with you very friendly. The Spirit of God in the form of wisdom is guiding you what to do and what not to do, what to hear and what not to hear, what to speak and what not to speak. The Spirit of God in the form of wisdom is guiding you in all the ways. Wherever you go, wherever you stand, whenever you eat and sleep, the mighty God, the Spirit of the Heavenly Father is guiding you, protecting you and saving you. It is none other is saving you and protecting you in this world except the wisdom of God is in the form of Spirit, and the Spirit is in the form of wisdom in you.
దేవుని సంప్రదించువారల్లా, దేవుని విశ్వసించువారల్లా, దేవుని ప్రేమించువారల్లా, దేవుని విశ్వాసంతో నడుచుకున్న ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు, నీలోని ఉన్న జ్ఞానము నా ఆత్మయే. నా ఆత్మ నీకు జ్ఞాన రూపంలో నీతో ఎంతగానో స్నేహంగా మలుచుకుంటుంది, ఎంత స్నేహంగా నీతో ఉంటుంది. నా జ్ఞానము ఆత్మరూపంలో నీతో పెట్టినందుకనగా నిన్ను కాపాడుటకు. నా ఆత్మ జ్ఞాన రూపంలో నీలో వచ్చిన తర్వాత నువ్వు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడవద్దు, ఏమి తినాలి, ఏమి తినవద్దు, ఏమి త్రాగాలి, ఏమి త్రాగవద్దు, ఏమి ధరించాలి, ఏమి ధరించవద్దు, ఏమి యోచించాలి, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించవద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళదు, ప్రతీది పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన రూపంలో నీలో ఉన్నాడు. The Spirit of God is moving you in a form of wisdom, guiding you and protecting you. And God says, it is moving very nice. It is having a friendly relationship with you. That is true, is very nice. But those who are talking against God, the wisdom of God will not keep that. నా పరిశుద్ధాత్మ జ్ఞాన రూపంలో నీలో ఉన్నది. నువ్వు దేవుని నడుస్తున్నావు, రక్షింపబడుతున్నావు, బోధన వినబడుతున్నావు, అన్ని బాగానే ఉంది. కానీ అదే దేవుడికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా నాలోని ఉన్న జ్ఞానము, నాలోని నీ ఆత్మ ఊరుకోదు. ఎస్, సమ్ పీపుల్ మై బి ఎక్స్పీరియన్స్డ్ దిస్ వర్సెస్ ఇన్ దర్ లైఫ్. కొంచెమంది ఈ వచనాన్ని అనుభవించి ఉన్నవారు ఉంటారు. నేను పూర్తిగా బైబిల్ని చదువుకున్నాను, పూర్తిగా బైబిల్ చదువుతున్నాను, ప్రతిరోజు దేవుడితో సావాసం కలిగి ఉన్నాను, దేవుని జ్ఞానము ఆత్మరూపంలో నాలోనే ఉన్నది, ఇది సత్యం. కానీ అంత జ్ఞానంతో నింపబడినప్పుడు నేను ఎంతో ప్రేమగా, ఎంతో సమాధానంగా సమాధానం చెప్తుంటాను. కానీ ఎవరైనా దేవుడితో వ్యతిరేకంగా మాట్లాడినా నా ఆత్మ ఒప్పుకోదు, నాలో ఉన్న జ్ఞానం ఒప్పుకోదు. దేవుడికి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని పట్టి కూర్చోబెట్టి, నువ్వు మాట్లాడుతుంది తప్పు, దేవుడు ఇలా కాదు, ఇలా చెప్పడం, నేను వెంటనే వాడిని కరెక్ట్ చేస్తాను. దీని అర్థం ఏమనగా, దేవుని ఆత్మ జ్ఞాన రూపంలో నా దగ్గర ఉన్న దేవుని జ్ఞానము ఆత్మ వాడిని సరి చేస్తుంది, వాడిని క్షమించదు. అదే సాలమన్, దావీదు ఏకకుమారుడైన సాలమన్ రాసి చెప్తున్నారు, దేవుని వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు మౌనంగా ఉండడు. వాడు ఖచ్చితంగా తిరగబడతాడు. వాడిని సరిచేయుటకు వాక్యాలు బోధిస్తాడు, వచనాలు చెప్తాడు. దేవుని ప్రేమను ఎరిగిన వాడు, దేవుని జ్ఞానమును పూర్తిగా పొందుకున్నవాడు, దేవుని ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడిలోని ఆత్మ ఊరుకోదు, వాడిలోని జ్ఞానం ఊరుకోదు. వాడిని కూర్చోబెట్టి ఇది సత్యము కాదు, ఇది సత్యము అని చెప్పేలా చేస్తుంది. బ్రింగ్ హిమ్ హియర్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. సో దేవుని జ్ఞానము ఉన్నతమైన స్థానానికి నేను తీసుకువెళ్తుంది. ఎంతటి ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుందంటే, నీవు దేవుడి గురించి ఒక పలుకు వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు దాన్ని సహించడు. నీలోని ఆత్మ, నీలోని జ్ఞానము ఎదుటి వాడిని దేవుని మాట్లాడేలా చేయదు. ఎందుకంటే నీవు దేవుని జ్ఞానంతో నింపబడి ఉన్నావు, దేవుని సత్యంతో నింపబడి ఉన్నావు. కాబట్టి దేవుని వ్యతిరేకంగా మాట్లాడటము నీకు ఇష్టము ఉండదు. అందుకే వాక్కులో ఉన్న వాడి దగ్గర, వాక్కుతో నింపబడిన వాడి దగ్గర ఎవరు కూడా వితండవాదం చేయరు. Those who have read Bible, those who are really preachers and priestess, most of the people don't go and talk to them, because they'll feel afraid. They will say, oh my God, if I go and talk to them, then they'll start banging me with the word of God. దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు, దేవుని వాక్కును బోధించేవాడు దగ్గర వెళ్ళి, సర్వసాధారణమైన వారు వెళ్ళి ఏదైనా వెర్రి మాటలు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే, ఇప్పుడు నేను మన దగ్గరికి వెళ్తే నన్ను పట్టుకొని వాక్యాలు వచనాలు బోధిస్తుంటాడు, వాక్యాలు వచ్చిన తర్వాత నన్ను హెచ్చరిస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు, గాడ్ నోస్ అవర్ ఫీలింగ్స్
and thoughts and ears are every word. What you are feeling, God knows. What your thought is resembling here, God knows. God is watching over you in all the ways. దేవుడిని గమనిస్తున్నాడు, దేవుడిని చూస్తున్నాడు. నీ ఆలోచనలు దేవుడికి తెలుసు, నీ ఫీలింగ్స్ అన్నీ దేవుడికి తెలుసు. నువ్వు ఎంతగా గాయపడి ఉన్నావు, నువ్వు ఎంతవరకు సంతోషపడి ఉన్నావు, ఎంతవరకు జ్ఞానం పొందుకున్నావు, ఎంతవరకు జ్ఞానం పొందుకోలేదు, దేవుడికి సంపూర్ణంగా తెలుసు. అందుకే 7వ వచనంలో చూస్తాం, since the Lord's Spirit fills the entire world and holds everything in it together, she knows every word that people say. దేవుని ఆత్మ ప్రపంచమంతా నింపబడి ఉన్నది. ప్రతి ఒక్కరిలో జ్ఞానం ఉన్నది. ప్రతి ఒక్కరు జ్ఞానవంతుడే. ఆ జ్ఞానం ఎక్కడిది? దేవుని ఆత్మ జ్ఞాన రూపంలో వాళ్ళు పెట్టబడినది. అందుకే ప్రపంచమంతా జ్ఞానులే. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి తెలివితేటలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నవాడికి అంతా బుర్ర ఉంది. వాడు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు వాడికి తెలుసు. కానీ సత్యమేందో, అసత్యమేందో, నిజమేందో, అబద్ధమేందో తెలియకుండా ఉన్న వారందరూ దేవుని జ్ఞానం పొందుకోవాలి. దేవుని జ్ఞానం పొందుకోవాలి అంటే వాక్కులో నువ్వు ఎదగాలి, దేవుని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, ప్రతి ఒక్క మానవుడి నోట్లోని మాట నాకు తెలుసు. ప్రతి ఒక్క మానవుడి నోట్లో ఉన్న మాట నాకు తెలుసు. నో వన్ హూ స్పీక్స్ వికెడ్లీ విల్ ఎస్కేప్ నోటీస్, సూనర్ ఆర్ లేటర్ హీ విల్ రిసీవ్ జస్ట్ పనిష్మెంట్. ఎవరైనా ఒక వృద్ధంగా మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ ఎవరైనా వేస్ట్ మాటలు మాట్లాడి దేవుని అవమానపరిచిన వారైతే వాళ్ళు ఖచ్చితంగా దేవుని పనిష్మెంట్కి గురి అవుతారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టడు అనేది ఒక సత్యం అయితే, జ్ఞానం తెలిసిన వాడు, దేవుని వాక్కులు తెలిసిన వాడు, దేవుని విశ్వాసి, దేవుని యొక్క ఫాలోవర్, దేవుని యొక్క బిలీవర్ దేవుని మాట్లాడితే ఊరుకోడు. అలా మాట్లాడకూడదు అని అంటాడు, హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తాడు అంటే వాడు దేవునిలో ఉన్నాడు కనుక. దేవుని జ్ఞానము నిన్ను పరిపాలిస్తుంది. గాడ్స్ విజ్డమ్ ఇస్ రూలింగ్ యూ. గాడ్స్ స్పిరిట్ is in the form of wisdom, and that wisdom is guiding you. You are not a mental man or a mental woman. You are not a psycho. If someone calls you mental, what you will say? I am not mental. Whom you are calling mental? I know everything. The person who is saying I know everything, he don't know anything. A person who says I know everything, that word will be said only by the servants of God, only by the believers who read Bible. A person who reads Bible, Holy Bible, that person can say, I know everything. Why? Because he knows God, and God is everything. He knows God, and God is everything, and everything God is there in his life. That's the reason he is a wisdom-filled man, wisdom-filled woman. Don't simply say, I know everything. No need of teaching me. Every man, every woman, every believer is a learner up to his last breath. Why? Because he keeps on learning new things in God. ప్రతి ఒక్క వాక్కు చదువుతున్నవాడు, వాక్కు ఒక విశ్వాసి, ఒక బిలీవర్, నమ్మదగిన వాడు, దేవునికి నమ్మదగిన బిడ్డ ఎవరైనా సరే చివరి వరకు ప్రతిరోజు ఏదో ఒక విషయం నేర్చుకునే ఉంటున్నాడు. తను ఎప్పటికీ ఒక స్టూడెంటే దేవుడి దృష్టిలో. ఎందుకంటే దేవుడు వాడికి అనుదినము ఏదో ఒక నూతన విషయం నేర్పిస్తూనే ఉంటాడు. అందరూ అంటారు నాకు అన్నీ తెలుసు, నువ్వేంది నాకు చెప్పేది. నీకేమీ తెలియదు. వాక్యం చదివిన వాడికి అన్నీ తెలుసు. వాక్యాన్ని అర్థం చేసుకున్న వాడికి అన్నీ తెలుసు. వాక్యాన్ని ప్రేమించిన వాడికి అన్నీ తెలుసు. వాక్కులో ఎదిగేవాడికి అన్నీ తెలుసు. వాక్కు చదవలేని వాడికి ఏమీ తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు 9వ వచనం, ద ఇంటెన్షన్స్ ఆఫ్ అన్గాడ్లీ పీపుల్ విల్ బి క్లోజ్లీ ఎగ్జామ్డ్, ద వర్డ్స్ విల్ బి రిపోర్టెడ్ టు ద లార్డ్ అండ్ దెన్ దే విల్ గెట్ దర్ పనిష్మెంట్. ద ఇంటెన్షన్స్ ఆఫ్ అన్గాడ్లీ పీపుల్, దేవునిలో లేని వారి ఆలోచనలు ఏంటో దేవుడికి బాగా తెలుసు. దేవుని అన్గాడ్ పీపుల్ అంటే దేవుని లేని వాడి గురించి అంటే అర్థం ఏమి? ఎవరికైతే దేవుడు తెలియదో, దేవుని వాక్కు తెలియదో వాడి ఆలోచనలు మూర్ఖత్వంగా ఉంటాయి, చాలా మూర్ఖత్వంగా ఉంటాయి.
వాడు ఏం మాట్లాడుతాడో నాకు వాడికి తెలియదు. మాట్లాడినాక వెళ్ళి 1-2 ఆలోచించి మళ్ళీ సారీ చెప్తాడు. ఏంటిది, నేనేం మాట్లాడేశాను అని. దేవుళ్ళు తెలిసినవాడు మాట్లాడే ముందు 1-10 ఆలోచించి మాట్లాడతాడు. ప్రతి ఒక్కరిలో ఈ క్యారెక్టర్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఆ హ్యాబిట్ ఉంటుంది. ఆ హ్యాబిట్ని తగ్గించాలి అంటే, నీ నోటి మీద అదుపు రావాలి అంటే నువ్వు వాక్యం చదవాలి. వాక్యం చదవకపోతే నీ మాటల మీద, నీ నోటి మీద నీకు అదుపు ఉండదు, కంట్రోల్ ఉండదు. అందుకే దేవుడు అన్నాడు, దేవుళ్ళు లేని వాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలుసు. వాడు మాట్లాడే ప్రతి మాట సతాను మాట అని నాకు తెలుసు. కావున నా వాక్కు, నా జ్ఞానము నింపబడిన వాడు నా తరఫున సత్యమే మాట్లాడతాడు. A person who knows word of God, a person who reads Bible, he will talk behalf of God. Very patiently, very lovingly, very caringly, very humbly he will talk. He will not be in fire. A person who is talking against about God, no believer will listen to him. In fact, they will hold them and sit them calmly and tell them and preach them what is the true word of God. Speaking against God nowadays is becoming a fashion for everyone. What your God gave me, man. నీ దేవుడు నాకు ఏమి ఇచ్చాడని ಎಲ್ಲರೂ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు దేవుడిని నిందిస్తున్నావు, నువ్వు బాగుపడవు. యు ఆర్ కమింగ్ అండర్ ద లా ఆఫ్ పనిష్మెంట్. నువ్వు దేవుని పనిష్మెంట్లోకి వస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి. దట్స్ వాట్ వి సీ ఇన్ ఎజికల్ చాప్టర్ 18. Ezekiel chapter 18 verses 23 and 24 says like this. Do you think I enjoy seeing an evil man die? As the Lord, no, I will rather see him repent and live. దేవుడు అన్నాడు, ఎవరైనా మూర్ఖంగా ఉండడము, ఎవరైనా పాపంలో పడిపోవడము, ఎవరైనా సాతాను నింపబడి ఉండము నాకు చూడటం ఇష్టం అనుకుంటున్నావా? నాకు ఇష్టం లేదది. ఇన్ఫ్యాక్ట్ రాదర్, లేదా నేను అటువంటి వారిని స్వీకరించి వాడు పశ్చాత్తాపంతో జీవించేలా చేసే దేవుడును. నేను పాపిలా చూసుకుంటూ వదిలేసే అసమర్థుడైన దేవుణ్ణి కాను. I am not an unfit God. I am not a stupidity God, seeing my people living in sin. I don't want my people to be living in sin and evil. I am not going to enjoy their sinning. I am not going to wantonly send punishment on them to change them. I want to see my children repenting. I want to see my children repenting and living for me. That is my desire. దేవుడి ఆశ ఏంటంటే, ఏ మనిషి కూడా పాపంలో నింపబడి సైతాను ద్వారా కాలి చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఇష్టపడడు. అందుకే దేవుడు అన్నాడు, అలా నేను కోరుకోవట్లేదు. ఎవరిని కూడా పాపాత్ములుగా నేను చూడలేను. పునీతులుగానే చూడాలి, పవిత్రమైన బిడ్డలుగా చూడాలి, నా బిడ్డలుగా చూడాలి. నా హృదయ వాంఛాది. నేను ఎవరిని కూడా పాపంతో చూడలేను. వాళ్ళ పశ్చాత్తాపము పడి జీవించడం నేను చూడాలి. నా సన్నిధిలో నా బిడ్డల్ని చూసుకోవాలి. అందుకే ఈరోజు మనం చదివాము కీర్తన 84వ అధ్యాయం. నా బిడ్డలు నా ఆలయంలో ఆరాధించడం నేను చూడాలి. I want to see my children praising me in my temple, in my church, in my ministry. And those who are coming and praising me, they're longing for me. My God, I want to see you. I want to hear your voice so that I can live in peace. దేవుని సమాధానం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దేవుని ఉన్నతమైన సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్కు నుంచి వస్తుంది. దేవుడు ఎవరిని కూడా పాపులుగా ఉండడం ఇష్టపడ్డాడు. అదే 24వ వచనం, ఎజికల్ చాప్టర్ 18, ఎజికేలుకు రాసిన లేఖ 18వ అధ్యాయము 24వ వచనం. బట్ ఇఫ్ రైచియస్ మ్యాన్ స్టాప్స్ డూయింగ్ గుడ్ అండ్ స్టార్ట్స్ డూయింగ్ ఆల్ ద ఈవిల్ డిస్గస్టింగ్ థింగ్స్ దట్ ఈవిల్ మెన్ డూ, దెన్ he will go on living. No, none of the good he did will be remembered. He will die because of the unfaithfulness and his sins.
మంచిగా దేవుణ్ణి ఉన్నవాడు ఎదుగుతూ ఎదుగుతూ ఆదాం సడన్గా వాడు సైతానికి ఆకర్షుడై, సైతాన్ లోకానికి ఆకర్షుడై సైతాన్లో పడిపోతే కనుక వాడిని బతికిస్తాననుకుంటున్నావా? మంచితనముని తెలుసుకున్నవాడు, దేవుని తెలుసుకున్నవాడు, దేవుని వాక్కును తెలుసుకున్నవాడు, నీతి గల బిడ్డగా జీవించిన వాడు యాజ్ ఆఫ్ సడన్గా పాపము వైపు పరిగెడితే నేను వాడిని క్షమించను. ఇంకా వాడు చావే తెచ్చుకోవాలి. నా పనిష్మెంట్తోనే వాడు బాగుపడాలి. ఓన్లీ ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్ విల్ చేంజ్ యూ. Everyone say, why is so much of suffering to me? In your point of view, according to your thoughts, it's a suffering. But in God's point of view and God's thought, that is a punishment. He is correcting you. Praise the Lord. Praise the Lord. If you see Isaiah chapter 50, Isaiah chapter 50 verses 4. The Lord has taught me what to say so that I can strengthen my weary. Every morning He makes me eager to hear what He is going to teach me. Every morning, God is waking you up from the bed at morning 3 o'clock, morning 5 o'clock. He wants you to know Him. He wants you to know Him. He's teaching you everything what you want. You're not alone, my dear child. God is eagerly waiting for the morning, 3 o'clock, 5 o'clock, where my son and my daughter will get up and start reading my Bible. I will teach them. I will make them understand me. Could any God do this? Any powerless God can wake you up at morning 5 o'clock and make you know Him, what He is. Only God the Father, only the mighty God Jesus can do this with His children. ఏ దేవుడైనా సరే, వాళ్ళ నమ్మదగిన దేవుడు ఏదైనా సరే, నువ్వు ఉదయకాలం 5 గంటలకు 3 గంటలకు లేపి వాక్కుని చదువు, నన్ను తెలుసుకో అని నీకు మంచిగా నేర్పించే దేవుడు ఉన్నాడా? ఉన్నాడంటే అది యెహోవా తండ్రి, ఉన్నాడంటే అది యేసుక్రీస్తు. ఉదయకాలమే లేపుతాడు. Waking up in the morning is not a punishment, it's a blessing for you. Exactly 3 o'clock, suddenly you get up and sit, and when you see a watch, you see a wall, you'll find the time 3 o'clock, it's time for prayer. Immediately wash your face and start praying. Sometimes 5 o'clock you are waked up by an angel, by the God. He started teaching you. Get up, start praying. Start your prayers. Here I am eagerly waiting to hear to you. The wisdom of your life, the wisdom of your life should be filled with God's wisdom. This is not an empty brain. This brain is producing many things in your life. This brain is saving many things from God. And you are blessed by God to hear to Him. You are blessed by God. He is waking you up in the morning to listen to His word. God wakes you up in the morning. Get up. Many people lose their blessings by getting up late from their bed. They don't know the power of God is waking them up in the morning 5 o'clock or morning 3 o'clock in the time of prayer. God makes you kneel down in the afternoon 3 o'clock to pray. You are moved by the Spirit of God. You are filled with the Spirit of God. The Spirit of God is filled with wisdom in you. So you are not a fool to lose this opportunity. దేవుడు ఉదయకాల సమయం నేను లేపుతున్నాను ఎందుకు? ఆయన తెలుసుకుంటకు, ఆయన అర్థం చేసుకునడానికి, ఆయన సత్యాన్ని తెలుసుకోవడానికి నేను లేపుతున్నాను. బిడ్డా లేచి నిలబడు, ప్రార్థన చేయి, స్తుతించు, నేను వచ్చి ఉన్నాను. You are visiting God at 8 o'clock in the morning or 10 o'clock in the Holy Mass, but God is visiting you in the morning 5 o'clock. He's saying, get up, start your prayers. Praise the Lord. Praise the Lord. The same Isaiah chapter 50 verses 5 says, the Lord has given me understanding,
and I have not rebelled and turned away from him. God has given much understanding, enough of understanding for me, so that I should not move from him. దేవుడికి ఇంత జ్ఞానం ఇచ్చాడు, నేను ఆయన సన్నిధి నుంచి వెలివేయబడలేదు, ఇంకా ఆయన సన్నిధిలోనే ఉన్నాను. ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన చూస్తున్నాను, ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన స్నేహంగా నడుచుకుంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. The Holy Spirit God is very, very, very eagerly waiting to have a friendship with me. He wants to communicate with me. And the way of sleeping, I am leaving that blessing. I am losing that blessing. Early morning when you wake up, call upon the Lord and surrender your day and night to Him, so that He can direct your steps. ఉదయకాలం సమయంలో లేచినప్పుడు దేవునికి నీ దినాన్ని, నీ రాత్రిని అప్పచెప్పించుడు, ఆయన నేను నడిపిస్తాడు. That was what we see in Wisdom of Solomon chapter 1 verses 10. God will tolerate no challenge, and since He has everything, you cannot hide your complaining for Him. So be sure that you do not go about complaining. It does no good and does not engage in better talk. The most eager thing you say will have other consequences, and lying will destroy your soul. When you are in the Spirit of God, when you are in God, you cannot complain for silly things. You cannot keep on complaining God for small things. When God's wisdom is in you, automatically you will have the power of understanding to understand every situation in your life. దేవుని జ్ఞానం ఇలా ఉన్నప్పుడు ప్రతి సిచ్యువేషన్ని అర్థం చేసుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తూనే ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకుంటావు దేవుణ్ణి. అదే దేవుడు చెప్తున్నాడు, చిన్న వాటికంతా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టవు, ఎందుకంటే నీలో ఎనలేని జ్ఞానం ఉంది. Proverbs chapter 26, Proverbs 26, God's word, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. Psalms 26 verse 4 says, if you answer a silly question, you are just as silly as the person who asked it. Give a silly answer to the silly question, and the one who asked it will realize that he is not as clever as he thinks. The same Solomon in the book of Proverbs says, ఇదే సొలొమోను రాజు సామెతల గ్రంథము 26వ అధ్యాయం 4వ వచనం అన్నాడు, చిన్న దానికన్నా సమాధానం ఇయ్యకు, సిల్లీ చీప్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకు. చిన్న దాని కదా సిల్లీ దానికంతా నువ్వు ఆన్సర్ ఇస్తే వాడు నిన్ను కూడా సిల్లీ ఫెలో అనుకుంటాడు. నీ ఆలోచనలు ఉన్నతమైనవి, చిన్న దానికంతా వాగ్వివాదం చేస్తున్నావు, చిన్న దానికంతా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. జ్ఞానం ఉంటాం కనుక, నీకు జ్ఞానం ఉంటే కనుక మౌనం భరించు. If you are having the wisdom of God, for some silly questions, zip your mouth. Don't talk to Him. If you talk to Him, you are becoming silly. If you are replying to the silly situations, then you have become so silly. You are not a clever man anymore. You are not a clever woman anymore. The God's wisdom will not talk silly things. If a servant of God is a believer, a follower of God, talks to someone else, he talks very cleverly. His words are very sharp. దేవుని బిడ్డ ఎవరితో మాట్లాడుతున్నాడంటే వాడి మాటలు ఒక్కొక్కసారి అర్థం కాదు ఎదుటివాడికి. ఎందుకంటే ఎదుటివాడి సిల్లీ ఫెలో, ఎదుటివాడి దగ్గర దేవుని వాక్కు లేదు, దేవుని వచనం లేదు. అందుకే వాడికి ప్రతిదీ భారంగా అనిపిస్తుంది. దైవజనుడు మాట్లాడే మాటలు కూడా ఎదుటివాడికి భారంగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ విషయం లేదు, వాళ్ళ జ్ఞానం లేదు. అందుకే దేవుడు 5వ వచనం అన్నాడు, గివ్ అ సిల్లీ ఆన్సర్ టు సిల్లీ క్వశ్చన్, అండ్ ద వన్ హూ ఆస్క్డ్ ఇట్ విల్ రియలైజ్ దట్ ఈస్ నాట్ క్లెవర్ యాజ్ హీ థింక్స్. A person is asking silly questions, and if you are replying in a silly way, first of all, you don't reply, but even though he is torturing you to reply in such a way that he will realize he is not clever than you. That's what I face many times. Many people, those are silly people, those don't know God. I should not pronounce like that. They are silly people. They are uneducated in God. దేవుని తెలవలేని వారు, దేవునిలో చదువుకోలేని వారు, దేవుణ్ణే చదవలేని వారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు నా మాటలని వాళ్ళకు కొంచెం భారంగాను ఇబ్బందిగాను కనబడుతుంది. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు దేవుడు లేడు కదా, అందుకే అలా అనిపిస్తుంది. దేవుడు ఉన్నవాడు మాటలు, దేవుళ్ళు ఉన్నవాడు, దేవుడు ఎదిగినవాడు, బైబిల్ చదివినవాడి మాటలు చాలా షార్ప్గా, చాలా
గాయపరంగా ఉంటుంది. ఇట్ విల్ బి wounded. And people say your words are not too good. You are wounding me. I'm hurting by your words. He says, hello. First you have to hurt. You have to be hurted. If you hurt, you'll get pain. If you have pain, if you are in pain, definitely you'll realize what is your mistake. A servant of God talks to ordinary people. The people say he's talking too much. No. A servant of God is not talking rubbish. He's not talking foolish. He's giving you some important inputs in your life. You're not taking it up. Praise the Lord. Praise the Lord. Praise the Lord. That's what God says. The wisdom is in you. The Spirit of God, so that you can understand Him. People don't understand God. They are unfit to be the children of God. They are unfit to receive God's mercy. They are unfit to receive God's wisdom and knowledge. They are unfit to carry the Spirit of God in them. So when an unfit person is there in front of you, make him fit in God. That is your work to be done. There is a minimum responsibility of a servant of God, a child of God who knows God very well. He should make a person perfect by his perfect words. So my dear brothers and sisters, the wisdom of God, the glory of God, the mercy of God is in you. దేవుని సంపూర్ణమైన జ్ఞానము, దేవుని సంపూర్ణమైన ఆశీర్వచనము నీలో ఉన్నది. దేవుని జ్ఞానాన్ని పెట్టుకో. నీలోని ఆత్మ దేవుని జ్ఞానంతో నింపబడాలి. దేవుని జ్ఞానంతో నింపబడ్డవాడు, వాడి మాటలు చాలా 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 బలమైన మాటలుగా ఉంటాయి. సో నువ్వు బలమైన వాడవా లేదా పడిపోయిన వాడవా నిర్ణయించుకో. Praise the Lord. Praise the Lord. Keep sharing the word of God. Keep sharing the life. Don't think that it's an ordinary prayer. Every day God is empowering us with many good things. దేవుడు ప్రతిరోజు మనల్ని వాక్కుతో బలపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు సేవ చేయడము అంటే ఏంటంటే నువ్వు ఈ లైవ్ షేర్ చేయడము, దేవుని వాక్కుని ఎవరి లైవ్ అయినా సరే, ఎవరైనా బోధకుడు బోధిస్తున్నాడా వాడి బోధనను షేర్ చేయండి. 10 మందిలోకి వాక్యం వెళ్ళాలి. 10 మంది 100 మందిలోకి తీసుకువెళ్ళాలి. 100 మంది 1000 మందిలోకి తీసుకెళ్ళాలి. దేవుని వాక్కు ఈ యావత్ ప్రపంచంలో మూలకు వెళ్ళాలి. ఒక షేర్ చేయడంలో నష్టమేం పోము. యు ఆర్ నాట్ పేడ్ టు షేర్ అ వర్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ చార్జ్డ్. నువ్వు వాక్యం షేర్ చేస్తే నేను ఎవరు డబ్బులు అడగట్లేదు. కొద్దిగా డాటా పోతుండొచ్చు, కొద్దిగా వైఫై పోతుండొచ్చు, నో ప్రాబ్లం. దేవుని వాక్కుకు నువ్వు దోహదపడితే, దేవుని వాక్కును నువ్వు షేర్ చేస్తే దేవుడు తన పరలోకమైన ఐశ్వర్యం అంతా నీకు షేర్ చేస్తాడు. సో ప్లీజ్ వాక్యాన్ని షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామంలో సమాధాన బిడ్డగా జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో ఎగ్జాక్ట్ at 5 o'clock. Again the divine presence of God. Praise the Lord. Hallelujah.